హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఇది ఎవరిని భయపెట్టే ఉద్దేశం కాదండి, జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే చెప్తున్నాను. జస్ట్ అవేర్నెస్ కోసం. ఎందుకంటే బయట ఏం జరుగుతుందో తెలియాలి, మిగిలిన దేశాల్లో ఏం జరుగుతుందో తెలియాలని అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నానండి. ఇండియాలో టీవీ ఛానల్లో మొత్తం ఆల్రెడీ వార్తలు స్టార్ట్ అయిపోయాయండి చైనా కోసం. చైనా హాస్పిటల్ ఫుల్ అయిపోతున్నాయంట, అసలు బెడ్లు ఖాళీ లేకుండా కొన్ని ప్రాంతాల్లో. అయితే చైనాలో కేసుల సంగతి అలా ఉంచండి, ఈ వైరస్ మళ్ళీ జపాన్లో స్ప్రెడ్ అయిపోయింది. హెచ్ఎంపీవీ వైరస్. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటా నిమో వైరస్ అంటండి ఇది. సో జపాన్లో 7 లక్షల కేసులు వచ్చాయంటండి. జపాన్లో 7 లక్షల కేసులు వచ్చాయంట. జపాన్, హాంకాంగ్ భారీగా ఉన్నాయి. ఇప్పుడు చైనాతో పాటు జపాన్, హాంకాంగ్లో చాలా భారీగా ఉన్నాయి ఈ కేసులు. సో ఇది నేను కేవలం ఒక అవేర్నెస్ కోసమే, ముందు జాగ్రత్తతో ఉంటారు అవేర్నెస్ కోసం చెప్తానండి. అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్నట్టు ఇంకెక్కడ అక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. సో అటువంటిది ఏమీ లేదు. సో ఎవరన్నా చైనా నుంచి వస్తే రావాలి తప్ప ఇప్పటికైతే గల్ఫ్ దేశాల్లో ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఈవెన్ చైనా న్యూస్లో కూడా నేను చెక్ చేశానండి, చైనా న్యూస్లో కూడా ఎక్కడ కూడా వీళ్ళు చెప్పట్లేదు అనమాట ఇంత వైరస్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి. చూడండి, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అప్రమత్తమైంది. సో ఎప్పటికప్పుడు నివేదికలు అడిగి తెలుసుకుంటుంది ఏం జరుగుతుంది, ఎంతమందికి వైరస్ ఇన్ఫెక్ట్ అవుతున్నారని చెప్పి ఎప్పటికప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అడిగి తెలుసుకుంటుంది. సో అంటే WHO కాదు కానీ ఇండియా వాళ్ళైతే మాత్రం అప్రమత్తం అయ్యారు. సో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటికైతే ఎటువంటి రూల్స్ లేవు, ఎటువంటి అప్డేట్స్ లేవు, పలానా ప్రయాణాల కోసం కానీ ఎటువంటి అప్డేట్స్ లేవండి. సో నేను ముందుగా అవేర్నెస్ కోసం మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చైనాలో వైరస్, ఈ హెచ్ఎంపీ వైరస్ పెరుగుతున్నట్టు మాత్రం అఫీషియల్గా వార్తా ఛానల్ కూడా వచ్చేస్తున్నాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మాస్కులు ఇంతకుముందు కొనుక్కుంటే ఎంత అండి, ఒక మాస్క్ 10 రూపాయలు ఉండేది. ఇండియా డబ్బులు చెప్తున్నా 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు వైరస్ ఏం లేదు కాబట్టి మాస్క్ కూడా 2 రూపాయలు. నేను లక్కీగా ఇప్పుడు వెళ్ళి ఒక పెద్ద ప్యాకెట్ కూడా వేసుకున్నాను, సేఫ్టీగా పడి ఉంటాయని చెప్పి. సో ఎందుకంటే 100 రూపాయల మాస్కులు 200గా వస్తున్నాయి కాబట్టి. సో తర్వాత మళ్ళీ రేట్లు పెంచేస్తారు. సో ఇదండి సంగతి. అప్రమత్తంగా ఉండండి. ఓకే. గల్ఫ్ వార్తలు అంటారా, ఎప్పుడు చెప్పుకునేవే, 10 రోజులు చెప్పుకునేవే. సో గల్ఫ్ దేశాల్లో టెంపరేచర్ డౌన్ అయిపోతుంది, చలి బాగా పెరుగుతుంది. సో ఈ చలి కారణంగా కొందరు నిప్పులు కుంపట్లో రూమ్లో పెట్టి పడుకుంటే సఫికేషన్ చనిపోతున్నారు కూడా, అదో ప్రాబ్లం. సో ఇంతకుముందు ఆఫ్రికాలో మనం చెప్పాను కదా, ఆఫ్రికాలో డింగో వైరస్ వచ్చింది. ఇప్పుడేమో హెచ్ఎంపీ వైరస్ చైనాలో స్టార్ట్ అయింది. ఇటు జపాన్లో 7 లక్షల కేసులు, హాంకాంగ్లో కూడా స్ప్రెడ్ అయింది. మిగిలిన దేశాలు కానీ స్ప్రెడ్ అయితే వార్తలు చెప్తూ ఉంటాను. సో మళ్ళీ కరోనా కేసులు స్టార్ట్ అవుతాయి అనుకుంటా, మళ్ళీ కరోనా వార్తలు చెప్పాలి మళ్ళీ. సో ఇదండి సంగతి. కొత్త సంవత్సరం ఏమీ అంత శుభసూచంగా ఏమి లేదండి. సో ఒక షేర్ మార్కెట్లు పడుతున్నాయి, వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సో అంటే ఇప్పటికైతే ఇంతకు ముందున్నంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్లు ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందున్నంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఇదొకటి మనకి మంచి విషయం అనుకోవాలి. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపటి నుంచి మళ్ళీ గల్ఫ్ వార్తలు కామన్ అండి. సో బాయ్.